హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో దోసపిండితో చల్ల పునుగుల్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది మార్నింగ్‌కి బ్రేక్‌ఫాస్ట్‌గా గానీ, ఈవినింగ్‌కి స్నాక్స్‌గా గానీ చాలా బాగుంటుందండి. ఇది చేయడం కూడా చాలా సులువు. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా ఈ చల్ల పునుగుల్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో ముందుగా అయితే మనం ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దోసపిండిలో వేసుకోవాలి. తర్వాత చిటికెడంతా సోడా కూడా వేసుకొని బాగా ఇలా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. దోసపిండి కొంచెం గట్టిగా ఉండేది తీసుకోండి. పిండి పలుచగా ఉన్నట్టయితే మీకు నూనె ఎక్కువ పీల్చుకుంటుంది కాబట్టి ఇందులోకి నేనైతే ఉప్మా రవ్వని యాడ్ చేస్తున్నానండి. సో ఇలా ఉప్మా రవ్వని తగినంత వాటర్ ఎంత ఉంటుందో దానికి తగినంత ఉప్మా రవ్వ వేసుకొని బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక 15 మినిట్స్ అలా రవ్వ బాగా నానడానికి పక్కన పెట్టేసుకొని తర్వాత ఆయిల్లోకి డీప్ ఫ్రై చేయడానికి తగ్గట్టు ఆయిల్ వేసుకొని ఇలా మొత్తం అన్ని పునుగులు వేసి ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతనే మనం ఇలా పునుగుల్ని వేసుకోవాలండి. ఇవి చాలా త్వరగా ఫ్రై అయిపోతాయండి. ఇవి మాడిపోకుండా మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని త్వరగా ఫ్రై చేసుకుంటే మంచి రంగుతో చూడండి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసి మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ పునుగుల్లోకి టమాటో చట్నీ, అల్లం చట్నీ, అలాగే వేరుశెనగ గింజల చట్నీ ఏదైనా బాగుంటుంది. మీ ఇంట్లో ఎక్కువగా ఏది తింటే అది చేసుకొని మీరు సర్వ్ చేసుకోవచ్చు. మా ఇంట్లో ఎక్కువ ఈ పీనట్ చట్నీనే తింటారండి. సో అందుకే నేను ఎక్కువ ఇదే చేస్తుంటాను. టమాటో చట్నీతో అయితే ఇంకా చాలా బాగుంటాయి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఈ చల్ల పునుగుల రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.